నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్కే ద జర్నలిస్ట్. యా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత ఘోర ఓటమిని చవి చూసిన అనంతరం 2 రోజుల క్రితం తాడిపల్లికి వచ్చారు. సో ఈ క్రమంలో ఆ, చంద్రబాబు ఎప్పుడైతే సీఎం హోదాలో ఉన్నారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై, వాళ్ళ యొక్క ఇళ్లపై, ఆస్తుల ధ్వంసంపై జరుగుతున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఈ క్రమంలో మరి పార్టీ అధినేతగా ఉండి ఎప్పుడు వీళ్ళు కలుస్తారు, వాళ్ళందరినీ ఎప్పుడు ఓదారుస్తారు? పార్టీ అధినేతే ఆ, తన యొక్క వంతుగా, తన బాధ్యతగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ క్రమంలో ఆయన ఇప్పుడు కలుస్తారు అనుకున్నటువంటి పార్టీ శ్రేణులకి ఈ రోజు కాస్త ఉపశమనం కలిగేలా ఉంది. ఎందుకంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఆయన్ని నెల్లూరు జిల్లాలో ఉంటే, ఆయన నెల్లూరు జిల్లాలో ఖైదుగా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి ములాఖత్ సందర్భంగా కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు తీరుని ఎండగట్టారు. చంద్రబాబు, నీ పాపాలు పండే రోజు దగ్గర ఉంది, ఇది ఏదో మంచి చేస్తారు, మీ యొక్క అనుభవం ఏదో రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మిమ్మల్ని గెలిపించారు తప్ప వేరే విధంగా ఏమీ కాదు. ఖచ్చితంగా మీరు ఒక ఫ్యాక్షన్ దానికి, లేకపోతే కక్షల కార్పణ్యాలకి బీజం వేసేలా మీరు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందని అనుకుంటే పొరపాటు. ఈ అన్ని రోజులు మీవి కాదు, ఖచ్చితంగా అన్ని రోజులు మీవే అనుకుంటే పొరపాటు. రోజులు మారుతాయి, ప్రభుత్వాలు మొన్న మారినట్టు మళ్ళీ ప్రభుత్వాల్లో మారుతాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో అది మీ ఊహకందని విషయం అంటూ కూడా పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే గనక అంటే ఒక పార్టీ అధినేతగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవే అని అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఇన్ని ఆస్తులు, అలాగే భౌతిక దాడులు ఇంతలా జరుగుతున్నవి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఇంత భారీ మెజార్టీ కక్షలు కార్పణ్యాలకి తీర్చుకోవడానికి కాదని ప్రజాస్వామ్యవాదులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే మరీ ముఖ్యంగా చంద్రబాబు అండ్ లోకేష్ ఎప్పుడైతే ఆయన మొదటి నుంచి కూడా ప్రచారంలో మాటి మాటికి రెడ్ బుక్ అనే పేరుతో ఎప్పుడైతే మాట్లాడుతూ వస్తున్నారో, అటువంటి రెడ్ బుక్ ఆధారంగానే ఇటువంటి దాడులు జరుగుతున్నాయా అని అంటే కనుక ఖచ్చితంగా దీనికి మొత్తం అందరూ, నాట్ ఓన్లీ చంద్రబాబు అండ్ లోకేష్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, మూడు పార్టీలు కలిస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఇటువంటి రాక్షస కాండకు సంబంధించి ఎంతైనా సరే సమాధానం చెప్పాల్సింది ఈ ముగ్గురు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఎప్పుడు వస్తారు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో ఎప్పుడు వస్తారు? ఇంత ఘోర ఓటమిని చవి చూసుకున్నటువంటి ఆయనకి మొహం చెల్లుబాటు కావట్లేదనంటే కనుక ఖచ్చితంగా కార్యకర్తలను ఓదార్చే ప్రయత్నం అయితే నేటి నుంచి ఉపక్రమించారా జగన్మోహన్ రెడ్డి అంటే కనుక ఎస్, ఖచ్చితంగా కార్యకర్తలు అయితే భరోసా నింపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఆయన ఇక మీదట అంటే నాట్ ఓన్లీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇటువంటి ఘటనలు చాలా దాళ్లు, భౌతిక దాళ్లు, ఆస్తుల ధ్వంసాలు ఇవన్నీ జరిగాయి. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తమ యొక్క శ్రేణులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారో రోజువారీ కార్యక్రమాలను బట్టి మనకి తెలియబోతుందన్నట్లుగా మనకి చెప్పక తప్పదు. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.